ఎంతమంది యవనస్తులు బీటెక్ చదివాం, ఎంబీఏ చేశాం, బీబీఏ చేశాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాం, మాకు ఉద్యోగాలు లేవు అన్నవారు ఒకసారి చేసి చూపించండి, కొంచెం బాగా చూపించండి. మీరేమనుకోకపోతే నిలబడండి. మీకు ఉద్యోగంలో వచ్చిన కాక నేను ప్రార్థన చేయాలని ఉంది. మీరు ఉద్యోగం వచ్చిందని నాకు మళ్ళీ వాట్సాప్ పెట్టాలి. ఈ రాత్రి దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. ఈ నిరుద్యోగ సమస్య ప్రభుత్వాలు తీర్చలేవు. మన బాధలు తీర్చగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఎర్ర రాయి పెట్టి కొట్టుకున్నా, తెల్ల రాయి పెట్టి కొట్టుకున్నా, నల్ల రాయి పెట్టి కొట్టుకున్నా పగిలేది మన గుండె. కాబట్టి మనుషుల్ని నమ్మకండి, దేవుని నమ్మండి. మీకు నా నెంబర్ తెలుసు అనుకుంటా, 954041. మీ పేరుతో పాటు ఒక వాట్సాప్ పెడితే చెన్నైలో ఉపాస ప్రార్థనలో కూడా మీకోసం గుర్తుపెట్టుకుంటాను. మీరు కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి. ఒకవేళ మీలో కొంతమంది మీరు తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, వీళ్ళు శ్రేయోభిలాషులు అయి ఉండొచ్చు. పరిశుద్ధుడని ప్రేమ కలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నామయ్యా. నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నడనడికి ఆశీర్వాదం కదా. ఈ యవ్వన బిడ్డలు నీ దృష్టిలో ఉన్నారు. వారి తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ వెరిగావు కదా. నిన్ను ప్రేమించి నీ సన్నిధికి వచ్చారు కదా. నీవు ఆశీర్వదిస్తే వారి జీవితాలు వర్ధిల్లుతావని నమ్మి నిలవబడి అందరి ముందు నీ కృప కొరకు వేడుకుంటుండగా ఏం చేస్తావో ఎలా చేస్తావో మాకు తెలియదు గాని అద్భుతాలు చేసే దేవుడు అని ఈ యవ్వన బిడ్డలు వ్యక్తిగతంగా ఎరగటానికి వారి క్వాలిఫికేషన్స్కు తగినటువంటి రీతిగా ఉన్నతమైన స్థితిలో వారికి కావలసిన వృత్తిని లేక జాబ్ని లేక నీ ప్రణాళికలను బయలుపరిచి నా దేవుడు నన్ను దీవించాడని సాక్ష్యం ఇచ్చినట్లుగా సహాయము చేయము. ఏ మనిషి ద్వారా మాకు సహాయం వచ్చినా అది పైనుండి వచ్చిన సహాయమే అని నమ్ముతున్నాం కనుక నీవు మాత్రమే మనల్ని ఆశీర్వదించగలవు. సమస్తమైన ఘనత మహిమ నీవే తెచ్చుకొనమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.